ఈ వీడియో చూసే ముందు మిగతా 5 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. ప్లేలిస్ట్ కూడా అవైలబుల్లో ఉంది. తెల్లవారింది. నేను లేచి స్నానం దీకం చేసుకొని చద్దన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకొని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకున్నాడు. అంతా ప్రశాంతంగానే ఉన్న ఆయన ముఖంలో గంభీర్యం మట్టుకు చాలా భయంకరంగానే ఉంది. నెమ్మదిగా మామూలు ధోరణితోనే, నిన్న అంతా కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు. నరసాపల్లం వెళ్ళానన్నాను. ఎందుకన్నాడు. ఇక ఆయన చెప్పక తప్పేటు లేదని 2-3 సంవత్సరాల నుంచి నరసాపురంలో రవణరావు గారు ఆధ్వర్యాన జరుగుతున్న సభలు సందర్భాలు టూకీకి చెప్పాను. ఆ పైన నాకు ఆయన కలిగిన మంచి పరిచయం, వారికి నా మీద ఉన్న అభిమానం, వారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం, ఈ సభ సందర్భంలో నేను చేస్తున్న పని ఏమీ దాపరికం లేకుండా నిర్మోహమాటంగా చెప్పేశాను. మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని, నీవు బాగా ఆలోచించుకునే చేస్తున్నావా ఈ పని? దీనివల్ల నీకొచ్చే లాభం ఏమిటి? నష్టం కనబడుతూనే ఉంది కదా. నీ చదువు సంకనాకిపోయింది. ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా, సొంత పనులు చేసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీ కోరికేది ఏమున్నా లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిది. వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతోనే నువ్వు ఉబ్బి తబ్బిపోయావు. వారు ఆడిచ్చినట్లు ఆడుతున్నావు. ఎన్ని సంవత్సరాలలా వారి వెనకాల తిరిగినా నువ్వు బల్లులు కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ముందు వెనకాలే మాత్రం ఆలోచించు. ఈ రహస్యం నీది వరకే తెలిసుండేది. అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని గత 3 సంవత్సరాల్లో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకో. నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు. దేశం కోసం పాటుపడ్డాం, దేశాన్ని ఉద్ధరించామా అని ఇటువంటి పెద్దవి విషయాలన్నీ గొప్ప ఆదర్శకులే కాదనను. ఎటొచ్చి దానికి ఇంకా కాస్త పెద్ద చదువులు, పెద్ద బుర్రలు, పెద్ద ఊహాలు, కొంత వెనుక స్తోమత ఉంటే గాని చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యమవుతుంది. నీవు ఉద్యోగం చేసుకోవాలన్నా, దేశసేవ చెయ్యాలన్నా, ఇది ఏదిగాక ఊరికేనా? విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. ఈ సత్యాన్ని ఎప్పటికైనా నీవే తెలుసుకోగలగమని నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. నువ్వు ఇంకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకింత విలుమర్చి చెబుతున్నాను. ఇప్పుడైనా మేల్కొని ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకో. ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చెయ్యి. నీవు ప్రజ్ఞుడవుతావు. ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అని మా నాన్న మారు మాటలు లేకుండా, నీ అభిప్రాయం ఏంటని అడగకుండా తిన్నగా పొలంలోకి వెళ్ళిపోయాడు. నేను బయటకు వెళ్దామనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చొని ఆలోచిస్తూ ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు. మళ్ళీ మా నాన్న కంటపడలేదు. అలాగే యోచిస్తూ కూర్చొని 4వ రోజు సాయంత్రం నర్సాపురు రవణారావు గారి దగ్గరికి వెళ్ళాను. ఏం పార్వతీశం, ఏమిటి విశేషాలు? మొన్న అంతటి సభ అంతా జయప్రదంగా జరగడానికి నీవే సుమా నీ ముఖస్థుతి కోసం చెప్పడం లేదు మాట. నీవు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను. అలా అలసి చిక్కి సగమయ్యావు అన్నారు. ఇంకా ఏమిటి విశేషాలు? అంతా మనం అనుకున్నట్టు ఉన్నవేమిటి? ఏదో మాట్లాడు అన్నారు నవ్వుతూ. నేను ఇంటి దగ్గర జరిగిన సంగతంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటని అన్నాను. ఆయన ఒక్క క్షణం ఊరుకొని, మీ నాన్నగారు చెప్పిందంత నిజమే కాదని నేను ఎలాగనను. విద్య లేనిదే విజ్ఞానం ఎలా వస్తుంది గనుక ఆ సంగతులు నీవు ఒక రోజున సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను. ఆశ్రమం నాకు తప్పించారు మీ నాన్నగారు. ఆయన పెద్దలు, పండితులు, వివిధ విషయాలు తెలిసిన వారు. చదువు అత్యవసరమైనది. ఏ చదువు అన్నది ప్రశ్న. నా ఉద్దేశం నువ్వు మళ్ళీ హైస్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంటాను. కాబట్టి ఇంటి దగ్గర నీవు కొంత సంస్కృతం, తెలుగు చదువుకో. తర్వాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేను ఇస్తూ ఉంటాను. అవి చదవవచ్చు. తర్వాత నెమ్మదిగా ఇతర విషయాల గురించి ఆలోచిద్దామన్నారు. కొంచెం సేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు. నేను ఇంటికి చేరుకొని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంతో దురాలోచనతో చెప్పాడు నాకు అర్థమైంది. వారు బయలు చెప్పిందే పద్ధతినే నేను కొంత చదువు ప్రారంభించాను.
తరచూ నర్సాపురం వెళుతూ రమణారావు గారి ఇతర స్నేహితులను కలుస్తూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుండేవాణ్ణి. రమణారావు గారు ఇచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను. అనేక విషయాలు అది వరకు తెలియనివి, ఊహించుకోనివి తెలుసుకోగలిగాను. కలిగిన సందేహాలు అనేకం రమణారావు గారు తీర్చేవారు. ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు, సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువయింది. మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతముల మీద కొంత సహనం బయలుదేరిన కొంత ఆగ్రహం కూడా వచ్చేది. మాకు నర్సాపురంలోను పరిసర గ్రామాల్లోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగాను అసహ్యంగానూ ఉండేది. వారనే మాటలు, చెప్పే విషయాలు, చేసే ప్రబోధలు ఎంత బాధాకరంగా ఉండేవి. ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాతో అశాంతి రేకిచ్చేవి. రోజు రోజుకి మనోవ్యధ ఎక్కువవుతుండేది. ఇలా సుమారు 1-2 సంవత్సరాలు గడిచింది. 4-5 సార్లు రమణారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడికి వచ్చిన 4-5 పెద్ద మనుష్యులను సందర్శించడం, వారి పరిచయం కలగడం కూడా జరిగింది. వారి వల్ల ప్రథమంగా విదేశీయానం, అక్కడ చదువు, దానివల్ల ప్రయోజనాలు వగైరాలెన్నో విని ఆలోచిస్తుండేవాడిని. ఆఖరికొకసారి రమణారావు గారింట్లోనే ఒక ప్లీడర్ గారి దర్శనమైంది. వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా విని లండన్ బయలుదేరి బారిస్టర్ చదవాలని నిర్ణయించుకున్నాను. నాటి నుంచి నా సంకల్పం రోజు రోజుకు బలీయమవుతూ వచ్చింది. ఆఖరకు తెగించి ఒకనాడు బయలుదేరడానికి ముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.